తెలంగాణ రాజకీయం మస్తు రంజు మీద నడుస్తున్నది పో. ఇంకా ఎన్నికలు చాలా టైం ఉన్నా కూడా అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మాటలు తారస్థాయికి పోతున్నాయి. వచ్చే ఎన్నికలల్లా కారు రూవడి పెంచుతుంది. ఇక ఇదే మోపు కారు పార్టీ లీడరు రామన్న రేవంత్ సార్ కు ఓ సవాల్ చేసిండు. ఇందాం పండ్ర. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కార్యకర్తలల్లా జోష్ నింపే పనులనే ముందుగా ఉన్నాడని చెప్పాలి. ఎట్లయినా వచ్చే ఎన్నికలల్లా కారును గెలిపించి కేసీఆర్ ను మళ్ళోపరి సీఎం ను చేయాలి అని ప్రజలందరూ అనుకుంటున్నారట. ఇక మొన్నటిదాకానేమో మా పార్టీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్లను ఇడిచిపెట్టమని గట్టిగానే సమాధానం చెప్పిండు. కార్యకర్తలకు మంచిగా చూసుకుంటా అని కూడా మాట్లాడిండు. ఇక ఇయ్యాలనేమో రాజకీయ సన్యాసం తీసుకుంటా అనుకుంటా వచ్చిండు. ఎలక్షన్ ముంగట ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద 2500 వేస్తా అంటివి ఏమాయే? 2 ఏళ్లు దాటిపాయే. మళ్ళీ ఎలక్షన్ల ముంగట 4-5గురికి వేసి చేతులు దులుపుకుంటావా అనుకుంటా ఆడుకొచ్చిండన్నట్టు. ఈ 5 ఏళ్ల లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు కలిపి మొత్తం 1.67 కోట్ల రూపాయలు ఇయ్యాలి. ప్రతి ఆడబిడ్డ ఖాతాల 1,50,000 వేయాలనుకుంటా అనుకొచ్చిండు. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు. మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా?